విలక్షణతను గురించి చెప్పనివ్వండి. వాట్ ఈస్ ద యునిక్నెస్ ఆఫ్ మ్యారేజ్? నేను మ్యారేజ్ అన్నప్పుడు వెడ్డింగ్ డే గురించి కాదండి, మ్యారిటల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాను. పెళ్లి రోజు గురించి కాదు, వైవాహిక జీవితం గురించి మాట్లాడుతున్నాను. వివాహ జీవితం, వివాహ బంధం యొక్క ప్రత్యేకత లేకపోతే విలక్షణత ఏంటయ్యా అంటే, ఏ వ్యక్తి జీవితంలో అయినా సరే ఇది గొప్ప వేడుక. మనం పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఏమైనా వేడుక చేస్తారో మనకు తెలియదు, మనం పోయాక మన పిల్లలు ఏమైనా చేస్తారో మనకు తెలియదు. కానీ మనకు తెలిసి పూర్తి అవగాహనలో బాగా పండుగలాగా జరుపుకునే సంఘటన, సందర్భం ఏదైనా ఉందంటే అది పెళ్ళి. ఇది కేవలం క్రైస్తవులకే కాదు, ప్రతి మనిషికి జీవితంలో their wedding is the greatest event in their lives. అందుకు ఇది చాలా ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ఆ తర్వాత వివాహము దేవుని ఆలోచన. మ్యారేజ్ ఇస్ గాడ్స్ మ్యాటర్. వివాహము దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. ఇట్ ఈస్ గాడ్స్ ఇన్స్టిట్యూషన్. మనిషి ఆడమగా ఉన్నారు, మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని మనిషికి వచ్చిన ఆలోచన కాదు. దేవుడు ఆదాముని, హవ్వని, వారి వారి అవయవ నిర్మాణాన్ని, వారి వారికి మానసిక స్థితిని ఒకరి కొరకై ఒకరిని తయారు చేసి, నిర్మాణం చేసి వారిద్దరిని వివాహం అనే బంధంలో కలిపాడు. ఇది దైవ ఆలోచన. ఇది దేవుని సంగతి. వివాహ జీవితం తేలిగ్గా తీసుకోకూడదు, దాన్ని అంత గొప్పగానే చూడాలి. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథం వివాహంతో ఆరంభమవుతుంది, వివాహంతో ముగించబడుతుంది. ఆదాము అవ్వలతో ఆరంభమైనటువంటి ఆ వివాహం అక్కడ 2వ అధ్యాయంలో. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుని వరుడుగాను, ఆయన ప్రేమించి కొనుక్కున్న, సంపాదించుకున్న సంఘము వధువుగాను, వారిద్దరి వివాహంతో బైబిల్ ముగించబడుతుంది. అందుకు వివాహం చాలా ప్రత్యేకమైనది. ఆ తర్వాత ఈ వివాహ జీవితంలోని బంధం ఉందే, భార్య భర్త అనే బంధం, మిగతా వరసలన్నిటికంటే కూడా ఇది మూలమైనటువంటి వరస. వరస అంటే తెలుసు కదా, వావి వరస అంటారు కదా. చాలా వరసలు ఉన్నాయి మన కుటుంబాల్లో, కానీ అన్నిటికంటే మొట్టమొదటి వరస ఏంటి? ఏంటి ఆ వరస? ఏమండి? భార్యాభర్తలు. ఆ తర్వాత వీరికి పెళ్ళై భార్యాభర్తలు అయిన తర్వాత వీరికి కయ్యూను పుట్టాడు. అప్పుడు మళ్ళీ కొత్త వరుసలు వచ్చాయి. ఏమొచ్చాయి? తల్లి, తండ్రి, కొడుకు. ఆ తర్వాత కొన్ని రోజులకి హేబేలు పుట్టాడు. హేబేలు పుట్టిన తర్వాత మళ్ళొక కొత్త వరుసలు వచ్చాయి, 2, అన్నయ్య, తమ్ముడు. అలాగా ఇప్పుడు ఉనికిలో ఉన్న మిగతా వావి వరుసలన్నిటికీ కూడా మూలమైంది ఏంట్రా అంటే భార్య భర్త. This is the beginning of all other relationships that we have today. ఆ తర్వాత మరొకటి, ఇది చాలా ప్రత్యేకమైనది. ఇది ఏక శరీర బంధం. కేవలం భార్యాభర్తలు మాత్రమే వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని చెప్పబడింది. తల్లిదండ్రులు, పిల్లలు ఎంత ప్రేమగా ఉన్నా, తోబుట్టువులు ఎంత ప్రేమగా ఉన్నా, మిగతా ఏ బంధం ఎంత అనురాగంగా ఉన్నా, ఇద్దరు శరీరాలు కలవడం కేవలము భార్యాభర్తల మధ్యలోనే జరుగుతుంది. అది కూడా వారికి వివాహం అయిన తర్వాత ఏక శరీరం అవుతారు. వీరి మధ్యలో సిగ్గు అనేది ఉండదు, వీరిద్దరి మధ్యలో ఎంగిలి అనేది ఉండదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒక్కటి. పెళ్ళైన తర్వాత నిన్ను నీ భార్యని లేదా నిన్ను నీ భర్తని దేవుడు ఒక్కటిగా చూస్తున్నాడు, మిమ్మల్ని విడివిడిగా చూడట్లేదు. అందుకు ఈ బంధం చాలా చాలా విలక్షణమైనది. బైబిల్లోని మొట్టమొదటి ఆశీర్వాదం ఆదికాండంలో మనకు కనబడుతుంది. అది పెళ్ళైన జంటకే ఇస్తున్నాడు. మీరు ఏలండి, విస్తరించండి, మల్టిప్లై అవ్వండి, పరిపాలించండి. ఈ అన్ని ఆశీర్వాదాలు వారిద్దరికీ కల్పించాడు దేవుడు. అందుకు వివాహ బంధం చాలా ప్రత్యేకమైనది. ఇంకో పక్క చూస్తే ఈ వివాహ బంధం చాలా ప్రాముఖ్యమైనది కూడా. It is very important